ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహణపై సీరియస్ అయిన గౌరవ మునుగోడు శాసన సభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంగ్ రాజగోపాల్ రెడ్డి గారు. సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు బెల్ట్ షాపుల నిర్వహణపై సీరియస్ అయ్యారు. బెల్ట్ షాపులు మూసివేయలేదని మహిళలు చెప్పడంతో స్థానిక నాయకులు పోలీసులపై సీరియస్ అయ్యారు. గ్రామాలలో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ధి. బెల్ట్ షాపులు మూసివేయకుండా ఏ ఒక్క నాయకుడు నాకు ఫోన్ చేయవద్దని, నా దగ్గరికి రావద్దని తెలియజేయడం జరిగింది. ఉదయం నుండి తాగుడు మొదలుపెట్టి భార్య పిల్లలను తల్లిదండ్రులను కొడుతున్నారు. చెప్తుంటే మీకు అర్థం కావట్లేదని సీరియస్ అయ్యారు. గ్రామస్తులందరూ కలిసి బెల్ట్ షాపులు మూసివేయాలని తెలియజేశారు. సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి కూడా తాగి వచ్చిన ప్రజలను చూసి సీరియస్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. చాలా ఇది చెప్తున్నా, చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు నా దగ్గర నేను రిపోర్ట్ వస్తుంటే కొంచెం గౌరవం, అఫీషియల్ ప్రోగ్రాము, మన అందరికి పండగ లాంటి ప్రోగ్రామ్. సబ్స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఏంది? చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతో. ఒక మర్యాద, పద్ధతి, గౌరవం ఏమైనా ఉందా? సిగ్గుతో తాగించుకోవాలి. పొద్దునాక తాగడానికి బుద్ధి ఉండాలి. భార్య పిల్లలు సోయి ఉండాలి. ఉదయం లేసి తాగడానికి. బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పిన. ఎవరు బంద్ చేయాలి? మీ ఊరోళ్ళందరూ బంద్ చేయాలి. అట్లా కాదు, మీ గ్రామస్తులు కమిటీ వేయలే. శ్రీనివాస్ రెడ్డి, మన రవీంద్ర రెడ్డి రేపు ఉదయం వచ్చి ముష్టిపల్లిలో ఎన్ని బూతులున్నాయి? 5 మహిళలు, 5 ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి 2 కమిటీలు. అంటే ఒక బూత్లో 5 పురుషులు, 5 లేడీస్. రెండో బూత్లో 5 పురుషులు, 20 మంది తోటి కమిటీ వేయాలి. ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు. మళ్ళీ మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరకు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాపులు బంద్ చేయాలి. మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలనా? ఈ పద్ధతేనా? మర్యాదనేనా? ఉదయం 5 గంటలకు, 6 గంటలకు, ఉదయం 5 అవుతారు. అర్థమవుతుందా చెప్తే? నేను 8 నెలల నుంచి చెప్తున్నా మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరు చెప్తున్నా 8 నెలల నుంచి, ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా. ఉదయం చేసి సీఏ గారు మీరు పొద్దున క్యాంప్ వేయండి. మళ్ళీ కొన్ని షాపులు అంజయ్ మళ్ళీ సార్ నువ్వు నాకు ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎత్తా నేను.